అయితే సుమన్కి ఒక పెద్ద వీల్ అయితే వేసుకుందాం, ఎందుకంటే చాలా బాగా గేమ్ అయితే ఆడాడు. అసలు ఆ గేమ్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి, నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఇంకా మనము రీతు, పవన్, కళ్యాణ్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకోవాలి. వీళ్ళైతే చిన్నగా కలపట్లేరండి పులిహోర. అసలు బబ్బా ఎట్లంటే చింతపండు లెమన్ ఒకటే మిక్స్ అయితే ఎంత చెండాలంగా ఉంటుందో అంత చెండాలంగా వీరైతే పులిహోర కలుపుతున్నారు. అసలు ఫేక్ గా పులిహోర కలుపుతున్నారని మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంత ఫేక్ గా కలపాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు చేసే ఆ మాటలు ఏదైతే ఉందో, వాళ్ళు పులిహోర కలుపుతున్నారు, చాక్లెట్ లేదు నన్ను తిను, ఇది తిను, అది తిను, ఇది మాట్లాడేదంతా అంత జెన్యున్ గా అనిపించట్లేదు. వాళ్ళ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది నిజమేమో కానీ వాళ్ళు మాట్లాడే విధానం బట్టి అయితే అసలు అది జెన్యున్ గానే అనిపించట్లేదు. సో ఇదే ఇంకా కంటిన్యూ చేస్తే ఒకవేళ బిగ్ బాస్ మాత్రం చాలా చెండాలంగా అయిపోతుంది. ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళు తొందరగా దింపితే బాగుండని నా ఒపీనియన్. మొత్తం సగం అయిపోయిన తర్వాత వాళ్ళకంటే ఒక కంటెంట్ చెప్పి మీరు ఇలానే చెయ్యాలి, మీరు ఇలా చెయ్యకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఏదో కొంచెం మైండ్ లో పెట్టి వాళ్ళు వచ్చి అదే ఇక్కడ చేస్తే మాత్రం మేమైతే దీనికి అస్సలే ఒప్పుకోము. ఇంకొకటి, ఈ రోజు బిగ్ బాస్ అయితే సెకండ్ వీక్ లో కెప్టెన్సీ కోసం అయితే ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ టాస్క్ లో మనకి టెనెంట్స్ అండ్ ఓనర్స్ సపరేట్ గ్రూప్స్ అయితే అయ్యారు. సో దాంట్లో టెనెంట్స్ కి ఏమో 12 hours టైం ఇవ్వడం జరిగింది, ఓనర్స్ కి ఏమో 10 hours టైం ఇవ్వడం జరిగింది. సో ఆ టైంలో అయితే ఎవ్వరు కూడా పడుకోవద్దు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో అలా అయితే మనకు ఒక గేమ్ అయితే రన్ చేయడం జరిగింది. ఆ గేమ్ నేమ్ అయితే కాలమా పద్ద వ్యూహమా. అయితే దాంట్లో ఎవరైతే లాస్ట్ వరకు ఎక్కువ మంది నిలబడతారో వాళ్ళు కెప్టెన్స్ లోకి డన్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో టెనెంట్స్ నుంచి ప్రతి ఒక్కరు అవుట్ అవ్వుకుంటూ వచ్చారు. బట్ సుమన్ సార్ మాత్రం స్టిల్ అలానే ఉండి గట్టిగా ప్రయత్నించాడు. లాస్ట్ వరకు అయితే సుమన్ అయితే నిలవడం జరిగింది. సో ఈ విధంగా అయితే సుమన్ అయితే తన ఎఫెక్ట్స్ మొత్తం అయితే పెట్టి చాలా అంటే చాలా బాగా అయితే లాస్ట్ వరకు అయితే ఆడాడు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుమన్ ఇంత బాగా గేమ్ ఆడతాడని. ప్రతి ఒక్కరికి సుమన్ అయితే తల తన్నినట్టే ప్రతి ఒక్కరికి అయితే చూపించాడు. సో ఈ విధంగా ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడొద్దని మనమైతే సుమన్ చూసి అయితే నేర్చుకోవచ్చు. సో మొత్తం గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత సుమన్ అన్న అండ్ పవన్, గుండంకులు అయితే ఒక దగ్గర కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు. ఏంటిదంటే అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత బాగా గేమ్ ఆడతారని. అసలు నేను అనుకోలేదు, మీరైతే చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారని చెప్పేసి సుమన్ అయితే గుండంకులు అయితే పొగుడుతున్నారు. కానీ ఆ పొగుడుతలకి కొంచెం కూడా మెయింటైన్ అంటే నాకైతే అనిపించలేదు. ఇదే లైట్ గా స్మైల్ ఇచ్చి ఇదే సమాధానం అయితే సుమన్ అన్న అయితే చెప్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు లాస్ట్ వరకు ఉంటారని చెప్పేసి గుండంకులు అయితే మాట్లాడుతుండ్రు. అసలు పవన్ రెచ్చగొట్టింది ఎవరు? గుండంకులు పొమ్మని చెప్తేనే పవన్ ఇటు సైడ్ వచ్చిండు, కళ్యాణ్ ఇటు సైడ్ వచ్చిండు. ఒక్కటేసారి గ్రిప్ అయి ఇద్దరిలో ఉండలేక అది అక్కడ గ్రిప్ తీసుకోలేక మనకైతే సుమన్ అన్న అయితే ఓడిపోయాడు. సో ఇదండి ఈ రోజు అయితే సుమన్ అన్న అయితే ప్రతి ఒక్కరికి తల తన్నినట్టయితే ప్రతి ఒక్కరికైతే ఈరోజు సుమన్ అన్న సమాధానం ఇచ్చిండు. సో ఈ రోజు అయితే నిజంగా గ్రేట్. అసలు ఆయన ఉన్న వెయిట్ కి, ఆయన ఉన్న హైట్ కి, ఆయన చిన్న చిన్న చేతులు వేసుకొని ఆ గేమ్ ఆడడం అయితే నిజంగా గ్రేట్. అసలు లవ్ స్టోరీ అయిపోయింది, ఇది అయిపోయింది, స్టోరీ అయితే బాగుంది. ఇంకా తర్వాతకి కొంచెం నైట్ అయిపోయింది. ఇమాన్యుల్ అండ్ రీతు, తనుజ అయితే అక్కడ నిలబడి చాలా జెన్యున్ గా వాళ్ళు కూర్చొని అక్కడ ఏడుస్తుంటే అది ఒక్కటి కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది. నిజంగా వాళ్ళు రియల్ గా ఏడ్చినట్టే నాకైతే అనిపించింది. అది ఒక్కటి జెన్యున్ గా ఉంది ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే లవ్ స్టోరీ రన్ చేస్తున్నారో అది కొంచెం ఫేక్ గా అయితే నాకు అనిపించింది. సో ఇలానే ఇంకా మీరు రన్ చేస్తే మాత్రం కొంచెం డిలే అయిపోవచ్చు. బిగ్ బాస్ గురించి మేము చూసే ఎపిసోడ్ గా మేము చూసే ఆడియన్స్ గా నేనైతే చెప్తున్నాను. ఇంకొకటి కామనర్స్ కి ఎట్లయినా డిలే అయిపోయింది. కామనర్స్ నుంచి ఫస్ట్ కానించి ఇప్పటి వరకు కూడా అంత ఎఫెక్ట్ అయితే కామనర్స్ దగ్గర నుంచి అనిపించట్లేదు. సో ఇంకా దీంట్లో కామనర్స్ విషయానికి వస్తే వాళ్ళు కామనర్సా లేకపోతే సెలబ్రిటీసా నాకైతే అర్థం కావట్లేదు. ఎవరైతే ఇప్పుడు మనీష్ ఉన్నాడో ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఏమంటారు ఆ షో మొత్తం పెట్టేసి ఈయనదే నాగార్జున సార్ హోస్టింగ్ చేసినదే మీలో కోటేశ్వరులు ఎవరు, దాంట్లో ఈయన వచ్చిండు మనీష్. మరి ఈయన ఏ విధంగా కామర్స్ లెక్క వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఆయన ఏ విధంగా వచ్చినా సరే కామర్స్ అన్న పేరు అయితే వాళ్ళు పెట్టుకుని వచ్చారు కాబట్టి అంత ఇంపాక్ట్ అయితే మనకైతే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే చూపించట్లేరు. సో ఇది నాకు నచ్చలేదు ఈ ఎపిసోడ్ లో అయితే ఇది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తనుజ గారు గుండంకుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అలా కాదండి ఇలా మీకు ఫుడ్ విషయంలో తినాల్సిందే ఖచ్చితంగా, ఎవరు ఏ తప్పు చేసినా సరే మీరు దానికి డిఫెండ్ చేసుకోండి, అంతేగాని ఫుడ్ విషయంలో అయితే మీరు డిలే అయిపోయి తినకుండా ఉండొద్దు అని చెప్పేసి చాలా పాజిటివ్ గా చెప్పింది తనుజ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదండి ఈ రోజు ఎపిసోడ్ లో మనకి జరిగిన మెయిన్ పాయింట్స్ అనమాట. నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించట్లేదు ఈ రోజు జరిగిన సీజన్ ఏదైతే ఉందో గేమ్ పరంగా కానీ మాట్లాడే విధానం పరంగా కానీ అంత బాగా
లాగా అయితే నాకు అనిపించలేదు. ఓన్లీ కొంచెం ఎక్కువ ఎమోషనల్గా ఉందని మీకు చెప్పాను కదా, ఎవరైతే ఇమాన్యుల్, తనుజ అండ్ రీతు ఏడ్చింది మాత్రమే. సో ఇలానే కంటిన్యూ అయితే మాత్రం బిగ్ బాస్ అయితే నాకు తెలిసి ఎవరు చూడరని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.